హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈరోజు మంచి రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పానీపూరి ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 3 అవుతుందండి. చిన్నోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. వచ్చేసి లంచ్ చేసేసి ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు. హాలిడేస్ కాదు కానీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండట్లేదండి. లంచ్ చేయడం లేటు, ఇంకా తినేసి నైట్ అయితే 7:30 ఇలా వస్తున్నాడు. నేను చెప్తూనే ఉన్నాను కొంచెం వేరం వచ్చేయమని, కానీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంట్లో వదలట్లేదు అనమాట. ఇంకా అందరు కలిసి అక్కడే ఆడుకుంటున్నారు. వాళ్ళు ఒక ఫ్రెండ్స్ ఒక 6 ఉంటారనమాట. అందరు కలిసి అక్కడే ఆడుకుంటున్నారు. మా పెద్దోడు మాత్రం 4కి వస్తాడండి. వాడికి ఏంటంటే ఫుల్ డేస్ అనమాట. నార్మల్గా అయితే హాఫ్ డేస్ అని, కాకపోతే వాడికి 11th నుంచి హాలిడేస్ ఇచ్చేస్తున్నారనమాట. ప్రజెంట్ ఏంటంటే పెట్రోల్ ప్రాబ్లం ఉంది కదా, ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా 11th నుంచి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు. అందుకనే 11th నుంచి హాలిడేస్ కాబట్టి ఇవి లాస్ట్ 1 వీక్ ఉందని చెప్పేసి ఫుల్ డేస్ అయితే పెట్టారండి. అందుకనే వాడైతే వచ్చేటప్పటికి 4 అవుతుందన్నమాట. అందుకనే పిల్లలు వచ్చేటప్పటికి ఏమైనా స్నాక్స్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నేను ఉదయం బట్టలన్నీ ఉతికేసానండి. ఇంకా అవైతే ఆరబెట్టేసాను కదా, మధ్యాహ్నం కల్లా మంచిగా ఆరిపోతున్నాయండి. ఎండ ఎక్కువ ఉంది కదా, ఇంకా వాటన్నిటిని కూడా తీసేసి పక్కనైతే పెట్టేశాను. ప్రెజెంట్ అయితే మడత పెట్టట్లేదు, తర్వాత మడత పెట్టుకుందామని చెప్పి. అయితే మొన్న పానీపూరి తెచ్చారు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించలేదంటండి. 20 రూపాయలకి 6 ఇస్తున్నారు, అవి సరిపోలేదు. అందుకనే ఈరోజు ఎలాగైనా పానీపూరి చేయమ్మా అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పి శనగలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే పానీపూరి అయితే చేస్తున్నానండి. ముందు ఏంటంటే శనగల్ని ప్రెషర్ కుక్కర్లో అయితే వేసేసాను. అందులోనే ఒక 2 బంగాళదుంపలను వేసేసి కొద్దిగా వాటర్, ఉప్పు వేసేసి ఇంకా ఉడకబెట్టేస్తున్నానండి. ఇంకా అవి ఉడికే లోపు ఏంటంటే మరో పక్క ముందే అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పారనమాట పానీపూరి చేయమని. ఇంకా నేను మధ్యాహ్నమే అంటే ఒక గంట ముందే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు కూడా ఒక నిమ్మకాయ ఏదంత చిన్న చింతపండు కొద్దిగా నానబెట్టేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఆ చింతపండుని పిండేసి ఇంకా వాటర్ అంతా గుజ్జంతా తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసాను. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో కొద్దిగంత కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది పానీపూరి వాటర్ కోసం అనమాట. కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వాటర్ అనమాట. ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసి ఈ చింతపండు గుజ్జులో అయితే వేసుకోవాలన్నమాట. కారం ఒకవేళ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఇంకొకటి ఎక్స్ట్రా వేసేసుకోండి. పిల్లలు తింటారు కదా అని చెప్పి ఒక 2 పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. ఇంకా గ్రైండ్ చేసేసి అందులో అంటే ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, ఇంకా అందులో వేసేసి ఇందులో కొద్దిగంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పౌడర్, కొద్దిగంత చాట్ మసాలా పౌడర్ వేసేసి మొత్తం బాగా కలిపేసి తగినంత వాటర్ వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టాను. చాలా సింపుల్ అండి పానీపూరి వాటర్ అనేది, సింపుల్గా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను పానీపూరి వాటర్ చేసే లోపే మా పెద్దోడైతే వచ్చాడండి. 4 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే అడుగుతున్నాడు పానీపూరి చేస్తున్నావా లేదా అని చెప్పి. ఇంకా మీకోసమే ప్రిపేర్ చేస్తున్నాను నాన్న అని కూడా చెప్పేసాను నేనైతే. ఇంకా ఇక్కడ మనకి శనగలు, బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను కదండి, ఇంకా అవైతే ఉడికిపోయాయి. అది ప్రెజర్ పోయేలోపు నేను మరో పక్క ఏంటంటే మా వారు ఇంకా వచ్చేస్తానన్నారు. ఇంకా అతని కోసం అని చెప్పి టీ అయితే పెడుతున్నానండి. ఈరోజు మసాలా టీ అయితే పెడుతున్నాను, చాలా బాగుంటుంది. అయితే ఈ మసాలా టీ కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్, అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఇంకా వాటిని మరగనివ్వాలి. ఇంకా ఈ వాటర్ మరిగే లోపు ఒక చిన్న రోల్లోన ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3-4 పుదీనా ఆకులు, ఒక ఇలాచి, ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసి చక్కగా దంచుకోవాలన్నమాట. మొత్తం దంచుకున్న తర్వాత ఈ దంచుకున్న దాని మొత్తాన్ని కూడాను ఈ మరుగుతున్న వాటర్లో వేసేసి ఇందులోనే కొద్దిగా టీ పౌడర్, కొద్దిగా పంచదార వేసేసి కొద్దిగా మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత ఇందులో చిక్కటి పాలను వేసుకొని ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టి ఈ టీని బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగితే ఎంత బాగుంటుందో టీ అయితే, తాగితే చాలా రిలీఫ్ గా ఉంటుందండి ఈ మసాలా టీ మాత్రం. ఒక పక్క అయితే నేను టీ మరగబెట్టుకుంటున్నాను. ఇంకా మరో పక్క అయితే ఈ బంగాళదుంపల్ని, ఈ శనగలు ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా వీటిని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా,
కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసుకుంటే మనకి పానీపూరిలో ఉన్న స్టఫ్ అయితే రెడీ అవుతుందండి. ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర పానీపూరిలో వాటర్ ఉంది కదా, ఇంకా అందులో కూడా కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పూరీలు అయితే తయారు చేసుకోవాలి. నేను నేషనల్ మార్ట్కి వెళ్ళేటప్పుడు రెడీమేడ్ గా పూరీలు దొరుకుతాయి కదండి, ఇంకా ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. ఎప్పుడు 3 నెలల క్రితం తెచ్చుకున్నానండి. ఇంకా ఆ ప్యాకెటే ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకా వాటిని ఏంటంటే ఆయిల్లో వేయించేస్తున్నాను. వాటిని వేసేటప్పుడు ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలండి. వేసిన వెంటనే కొంచెం కలుపుతూ ఉన్నామనుకోండి చక్కగా పూరీలు అనేది బాగా పొంగుతాయండి. అయితే మనం అంతంత డబ్బులు పెట్టి బయట కొనుక్కునే బదులు ఇలా రెడీమేడ్ గా ఉండే పూరీలు ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా పానీపూరి చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చండి. పిల్లలు కూడా చాలా సాటిస్ఫై అవుతారనమాట. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేసుకుంటున్నాను. నాకు టైం కుదరదు అనేటప్పుడు మాత్రమే బయటకైతే పంపిస్తాను. మనమైతే జస్ట్ పానీపూరి వాటర్ తయారు చేసేసి ఇంకా బంగాళదుంపల పేస్ట్ తయారు చేసుకుంటే చాలండి. ఈ ఈ పూరీలు ఉంటాయి కదా, ఇంకా వాటిని వేయించుకొని రెడీమేడ్ గా అయితే మనం ఈ పానీపూరి అయితే తయారు చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అయితే ఇక్కడ నేను వాళ్ళని అడుగుతుంటే ఎలా ఉన్నాయి అని, చాలా బాగున్నాయమ్మా ఇంకా చేసి పెట్టు అని అంటున్నారు. అయితే ఈ రోజుకి చాలే అని చెప్పేశాను. ఇంకా వాళ్ళతో పాటు మా వారు వచ్చారు. ఇంకా అతను తింటున్నారు, ఇంకా నేను కూడా కొద్దిగా తింటున్నానండి. నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, ఒక 5-6 వరకే తింటాను. అయితే మర్చిపోయింది చెప్పడం, టీ అయితే అయిపోయింది. ఇంకా వడబోసుకొని నేను మా వారైతే తాగేసాము. టీ అయితే చాలా బాగుందండి. తాగిన తర్వాత ఏంటో అదొక ఫీల్ అనిపించింది. చాలా రిలీఫ్ గా అనిపించిందండి నాకైతే. అలాగే మా వారికి కూడా అడిగానండి టీ ఎలా ఉంది అంటే, టీ తాగగానే చాలా బాగుంది, కొంచెం రిలీఫ్ గా అనిపించింది ఈ రోజు ఎందుకో. టీ అయితే చాలా బాగుందని అంటున్నారండి. నాకైతే బాగా నచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. అంటే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి అనమాట టీ తాగేసరికి. ఇంకా పానీపూరి తినేసిన తర్వాత ఆ కొద్ది గిన్నెలు ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కూడా తోమేశాను. ఎందుకంటే వెంటనే తోమకపోతుంటే వాటర్ ప్రాబ్లం అండి. నీరు ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎప్పుడు రావో తెలీదు. ఇంకా అలా గిన్నెలు అయితే ఉండిపోతున్నాయి అనమాట. అందుకనే ఇంకా వాటర్ వచ్చేటప్పుడే ఇంకా ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదండి, ఇంకా అవన్నీ మడత పెట్టుకోలేదు. అంటే స్నాక్స్ చేసిన తర్వాత అవి తినిన తర్వాత మడత పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాటినైతే పక్కన పెట్టాను కదా. ఇంకా ఇప్పుడైతే నేను ఈ టీవీ చూసుకొని ఇంకా వాటినైతే మడత పెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ మా పెద్దోడు ఏదో వెబ్ సిరీస్ వేశాడండి. అది నేను ఒక 5 నిమిషాలు చూసానో లేదో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా దానికి అడుగుతున్నాను ఏమవుతుంది ఏంటి అని. ఇంకా వాడైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం కూడాను. నేను మడత పెట్టుకొని ఇంకా ఆ వెబ్ సిరీస్ లో అయితే లీనమైపోయాను అనమాట. అంత బాగుంది వెబ్ సిరీస్ అయితే. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకా వెబ్ సిరీస్ అయితే అయిపోయింది. నేను లాస్ట్ లో వెళ్ళాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నేను రూమ్కి వచ్చేసరికి మా చిన్నోడైతే చక్కగా చదువుకుంటున్నాడండి. అంటే హోంవర్క్ ఏవో ఉన్నాయట, అవైతే ఇంకా వాడు రాసుకుంటున్నాడు. ఆడుకొని వచ్చాడు కదా, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇలా స్నాక్స్ అయితే తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఒక పక్క మా చిన్నాడు హోంవర్క్ చేసుకుంటుంటే మా వారు మాత్రం చిన్నప్పటి ఫొటోస్ అన్ని తీసుకొని వాటన్నిటిని చూసుకుంటున్నారండి. అంటే అతని కాలేజీలో చదివినవి, ఇంకా అక్కడ తీసుకున్న ఫోటోలు అవన్నీ కూడాను తన దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఓపెన్ చేసి మొత్తం కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకు అని అడిగితే ఇంకా వాళ్ళకి గెట్ టుగెదర్ ఉందన్నమాట 5వ నెల. ఇంకా వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఇంకా వాళ్ళందరికీ పంపిస్తున్నారనమాట ఈ ఫొటోస్ అన్ని కూడాను. ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ఫొటోస్ అన్ని నేను చూస్తున్నాను. ఆల్రెడీ చూశాను, కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళొకసారి అన్ని చూసి వీళ్ళెవరు వాళ్ళెవరు అని అడుగుతున్నాను అనమాట. అయితే మా వారు వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్తున్నారండి. బాగుంటాయి కదా మెమోరీస్, ఇలా అప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటే. ఇంకా వాటన్నిటి గురించి మాట్లాడుకొని అలాగా టైం అయితే మర్చిపోయానండి. టైం అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకా వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి వస్తే మధ్యాహ్నం అన్నం అయితే కాస్త మిగిలిపోయిందండి. ఇంకా అన్నం ఉంది కదా అని చెప్పి నైట్కి ఏం చేయాలని పిల్లల్ని అడిగితే ఎగ్ రైస్ అయితే చేయమన్నారు. అయితే గుడ్లు లేవండి, 2 గుడ్లు ఉన్నాయి. ఇంకా వాటితో ఇంకా ఎగ్ రైస్ కాకుండా ఇంకేమైనా చేశానా అంటే వద్దు, ఎగ్ రైసే చేసి ఆ 2 గుడ్లతో చాలు అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నానండి. దానికోసమే ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ క్యారెట్ను బీన్స్, క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నాను. మెయిన్ ఇవైతే ఉండాలి కదా ఎగ్ రైస్ కి, ఇంకా అందుకని వాటిని అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మరో పక్క అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ ఏంటంటే మొన్న చికెన్ పకోడీ చేశాను కదా, ఇంకా ఆయిల్ అయితే ఉండిపోయింది అనమాట. ఇంకా వాటిని వాడేస్తున్నాను.
ఏంటంటే ఒక్కసారే వాడాను కాబట్టి నేను వంటల్లో అయితే వాడేస్తాను. ఒక 2, 3 సార్లు వాడితే అయితే మాత్రం పడేస్తాననమాట. ఇంకా ఒక్కసారే వాడానని చెప్పి ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాను. అయితే ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 గుడ్లు వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంటే ఆమ్లెట్ ముక్కల్లా చేసుకోవాలనమాట. ఇంకా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్నాం కదా! క్యారెట్, బీన్స్, క్యాబేజు మొత్తం వేసుకోవాలి. నేను వీటితో పాటే కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఇంట్లో కొద్దిగా స్వీట్ కార్న్ ఉన్నాయన్నమాట. పిల్లలకేంటంటే స్వీట్ కార్న్ ఉంటే చాలు ఎందులో పడితే అందులో వేసేయమంటారు. అంత ఇష్టం అన్నమాట. అయితే ఈ ఫ్రైడ్ రైస్‌లో మాత్రం కొద్దిగా స్వీట్ కార్న్ ఎప్పుడూ వేస్తుంటాను. ఇంకా ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇవి ఇంకా కాస్త 2 నిమిషాలు వేగాలన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రైస్ అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, కొంచెం చికెన్ మసాలా పౌడరు, అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడరు, కొంచెం వైట్ పెప్పర్ పౌడరు, కొంచెం అంతా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసేసి ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. దీని మొత్తాన్ని కూడాను హై ఫ్లేమ్‌లో పెట్టే వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఈవెన్‌గా రైస్ అనేది కుక్ అవుతుందనమాట. ఇంకా మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్దండి. చాలా బావుంటుంది. ఒకవేళ మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటే సరిపోతుంది. ఇంకా మొత్తం ఇక నేను ఆపేసాను. మరో పక్కైతే నా కోసం అని చెప్పేసి ఇంకా రాగి జావ అయితే చేసుకున్నానండి. అంటే మా వారికి, పిల్లలకి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. నాకు మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ అంత నచ్చదండి. తింటాను గానీ మరీ ఎక్కువ కాదు. ఇంకా ఇప్పుడేంటంటే పానీపూరి తినున్నాను కదా! ఇంకా కడుపైతే కొంచెం ఫుల్లుగుంది. అందుకనే కొద్దిగా రాగి జావ అయితే చేసుకున్నాను. ఈ రాగి జావలో ఏంటంటే కొద్దిగా నేను పెరుగు కలిపేసుకొని ఇంకా తాగేస్తాననమాట. ఇంకా ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయిపోయింది కదా! ఇంకా పిల్లలకైతే వేసిచ్చేస్తున్నాను. మా వారికి, పిల్లలకి. ఇంకా ఇంతేనండి. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి రెసిపీస్ ఎలా ఉన్నాయని కింద కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. బాయ్.